ఆ రైతులకి స్థిరమైన ఆదాయం తెచ్చే విధంగా, అలాగే మరి గుడ్లు దిగుబడి పెంచడానికి, అలాగే అనువైనటువంటి ఈ మన డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్ అనే దాన్ని మనం డిజైన్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్ చూసినట్టుగైతే ఈ 3 రకాల మోడల్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. 3 రకాల మోడల్స్ ఉన్నాయి. సో ఈ 3 రకాల మోడల్స్ లో ముఖ్యంగా 3 అడుగులు వెడల్పు, అలాగే 6 అడుగులు పొడవు, అలాగే ఇంకొక మోడల్ ఏంటంటే 4 అడుగులు వెడల్పు, అలాగే 8 అడుగులు పొడవు, ఇంకో మోడల్ ఏంటంటే 5 అడుగులు వెడల్పు, అలాగే 10 అడుగులు పొడవుతో మనం తయారు చేయడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా మనకి ఏంటంటే తెలుసుకోవాల్సిన రైతులు, ఒక కోడికి రాత్రి పడుకోవడానికి 1 స్క్వేర్ ఫీట్ కావాలి, తెల్లారులేసి తిరగడానికి 2 స్క్వేర్ ఫీట్లు కావాలి. అంటే ఫ్రీ రేంజ్ ఏరియా అంటాం. పడుకోవడే దాన్ని మన ప్లేస్ ని హౌసింగ్ అంటాము, తిరగడానికి ఉన్న ప్లేస్ ని మనం ఫ్రీ రేంజ్ ఏరియా అంటాం. సో ఈ 2 రకాల ప్లేసుల్ని మనం ఆలోచించేసి, సో దీనికి సరిపడగా మనం ఏం చేసామంటే పడుకోవడానికి అంటే డూప్లెక్స్ మాదిరిగా పైన ఒక డూప్లెక్స్ ఒక రూమ్ లాగా తయారు చేయడం జరిగింది. కింద తిరగడానికి ఫ్రీగా ఒక ఫ్రీ రేంజ్ ఏరియా తయారు చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే ఈ ఏదైతే కోళ్ళ తాలూకా రెట్టలు వేస్తూ ఉంటాయి, సో అయితే ఎక్కువ ఆహారం తిని రెట్లు వేస్తుంటాయి కాబట్టి ఈ రెట్ట కూడా మళ్ళీ వాటికి కంటామినేషన్ అవ్వకుండా మళ్ళీ తిరిగి ఆ రెట్టలు పొడుచుకొని తినడం వల్ల అనారోగ్య బారిన పడకుండా చూడడం కోసం ఆ రెట్టలని కిందన పడేటట్టుగా ఎత్తి కూడా చేయడం జరిగింది. అలాగే లోన్ కూడా రాత్రి పడుకునేటప్పుడు ఒకవేళ అవి కూడా రెట్టలు వేసే పరిస్థితి ఉంటే లోన్ కూడా ఒక 6 అడుగు ఎత్తి పెట్టి దాంట్లో కూడా మనం ఓక వేయడం వల్ల ఏంటంటే ఓక ఇమీడియట్ గా వేసిన రెట్టని కూడా పీల్చేసుకొని ఆ కోడికి ఆ వెచ్చగా ఉండేటట్టుగా మనం పైన తయారు చేయడం జరిగింది. జనరల్గా ఏంటంటే కోడికి వెచ్చదనాన్ని కోరుకుంటాయి. సో కాబట్టి మనం ఏంటంటే రాత్రిపూట పడుకునేటప్పుడు వెచ్చదనంగా ఉండడం కోసం కంప్లీట్ గా లోన్ ని మనం క్లోజ్ చేయడం జరిగింది. అలాగే ఈ పైనుంచి కిందకి దిగడానికి చిన్న ఒక ట్యాపర్ గా చిన్న మెట్లు లాగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ మెట్ల మీద నుంచి ఉదయం లేసరికి ఉదయం 5-5:30 అయ్యేసరికి కింద దిగిపోతాయి. అలాగే మళ్ళీ సాయంత్రం 5-5:30 అయ్యేసరికి మళ్ళీ పైకి వెళ్ళిపోయి పడుకోవడం జరుగుతుంటాయి. అలాగే మధ్యలో ఏవైనా కొన్ని కోడిపెట్టలు గుడ్లు పెట్టాలనుకుంటే లోనికి వెళ్ళి కొన్ని కోడిపెట్టలు గుడ్లు పెట్టడం కూడా జరుగుతుంది. సో కాబట్టి కోడిపెట్టలు పెట్టిన గుడ్లు తీసుకోవడానికి మనం అనువుగా బయటకు తీసుకోవడానికి అవతల పక్క ఒక డోర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇట్లా మనం చేయడం వల్ల ఏంటంటే అన్ని రకాలు అంటే రైతు చెప్పిన సమస్యలన్నింటికి ఒక మార్గం అయితే దీంట్లో చూపించడం జరిగింది. ముఖ్యంగా అంటే దీనికి ఏం చేసామంటే ఈ డోర్లు వేసేసి డోర్కి లాక్ వేసేసుకోవడం వల్ల కూడా మనకు సెక్యూరిటీ ప్రొవైడ్ జరిగింది. కంప్లీట్గా ఇదంతా కూడా జింక్ మెటీరియల్తో తయారు చేయడం జరిగింది. సో సుమారుగా మనం చూసినట్టుగైతే అంటే 3-6 మోడల్ మనకి 15,000 రూపాయల వరకు అవుతుంది. అలాగే 4-8 మోడల్ అయితే మనకి 20-25,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాగే ఇది 5 అంటే 5 అడుగులు వెడల్పు 10 అడుగులు పొడవు ఉన్న మోడల్ అయితే మనకి సుమారుగా 30-35,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మరి ఈ తయారు చేసిన ఏదైతే పరికరం మనం ఇదైతే డూప్లెక్స్ యూనిట్ ఉందో ఇది సుమారుగా మనకి 60-65 సంవత్సరాల వరకు కూడా ఉంటుంది. ఎందుకంటే ఇదంతా జింక్తో తయారు చేస్తున్నాం కాబట్టి రెగ్యులర్ గా మనం ఒక 2-3 సంవత్సరాలు ఒకసారి పెయింటింగ్ వేసుకున్నట్టుగైతే అది మరి పాడైపోవడం ఉండదు. కాబట్టి రైతు సోదరులకి ఇది ఒక్కసారి తయారు చేస్తే వాళ్ళకి జీవితకాలం కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మనం చూసినట్టుగైతే ఏదైతే మనం ఈ 3 రకాల మోడల్ చెప్పామో ప్రతి రకం మోడల్ అంటే 3-6 మోడల్లో మనం 10-15 కోళ్ళు పెంచుకోవచ్చు. అదే 8 అడుగులు 4 అడుగులు వెడల్పు 8 అడుగులు పొడవు దాంట్లో మనం 20-25 కోళ్ళు కూడా పెంచుకోవచ్చు. అలాగే 5 అడుగుల నుంచి 10 అడుగులు పొడవు ఉన్న మోడల్లో మనం అంటే 35-50 కోళ్ళు కూడా పెంచుకోవచ్చు.